శివశక్తి దత్త గారి పేరు చెబితే చాలా మందికి కీరవాణి తండ్రిగానో రాజమౌళి పెదనాన్నగానో మాత్రమే తెలుసు. అయితే ఆయన ఓ గొప్ప రచయిత. ఆయన కలం నుండి ఎన్నో గొప్ప రచనలు జాలువారాయి. కళలపై ఆయనకున్న ఆసక్తి ఆ ఇంటినే ఓ కళాక్షేత్రంగా మార్చింది. ఆ నేపథ్యమే ఆయన్ను కోడూరి సుబ్బారావు నుండి శివశక్తి దత్తగా మార్చింది కూడా. సినీ రంగానికి కళలకు ఆయన చేసిన సేవలు అమోఘమని చెప్పవచ్చు. అలాంటి శివశక్తి దత్త జూలై 8న శివైక్యం చెందారు. ఈ నేపథ్యంలో అసలు కోడూరి సుబ్బారావు గారు శివశక్తి దత్తగా ఎలా మారారు, నేపథ్యం ఏంటి, తన కుమారుడికి కీరవాణి అని పేరెందుకు పెట్టారు, కుటుంబ వివరాలేంటి అనేది తెలుసుకుందాం. శివశక్తి దత్త 1932 అక్టోబర్ 8న జన్మించారు. ఆయన అసలు పేరు కోడూరి సుబ్బారావు. తండ్రి పేరు కోడూరి విజయ అప్పారావు. వీరిది రాజమండ్రి సమీపంలోని కొవ్వూరు. విజయ అప్పారావు గారిది భూస్వామ్య కుటుంబం, ఉన్నత విద్యావంతుల కుటుంబం కూడా. ఆయన బ్రిటిష్ వారి హయాంలోనే పెద్ద కాంట్రాక్టర్ కూడా. అంతేకాకుండా 12 బస్సులతో రవాణా సంస్థను కూడా నిర్వహించేవారు. కోడూరి విజయ అప్పారావు గారికి మొత్తం 7 సంతానం. అందులో రెండో వారు కోడూరి సుబ్బారావు గారు. ఈయనకు ఒక అన్నయ్య, ఒక అక్క, 4 తమ్ముళ్ళు ఉన్నారు. కోడూరి అప్పారావు గారు ఆ ప్రాంతంలో వ్యాపారాలు నిర్వహిస్తూనే కళలకు కూడా ప్రాధాన్యం ఇచ్చేవారు. భూస్వామ్య కుటుంబం కావడంతో చాలా మంది కళాకారులు అక్కడకు వచ్చేవారు కూడా. ఇక స్వాతంత్ర ఉద్యమం జరుగుతున్న సమయంలోనూ వీరి ఇంటి వద్ద చాలా మంది ఆశ్రయం పొందేవారు. స్టడీ డ్రామాలు, తెర చిత్రాలు, తోలుబొమ్మలాటలు కూడా నడిచేవి. ఆ క్రమంలోనే కోడూరి సుబ్బారావు గారికి చిత్రలేఖనంపై ఆసక్తి ఏర్పడింది. 10th చదివే నాటికే చిత్రలేఖనంపై పట్టు సాధించారు. ఆ సమయంలో తన పేరు సుబ్బారావు అంటే పాతగా ఉందని తండ్రితో వాదించి తన కుంచె పేరును బాబూరావుగా మార్చుకున్నారు. అయితే 10th పూర్తయిన తరువాత తాను చిత్రలేఖనాన్నే కెరీర్గా ఎంచుకుంటానంటే తండ్రి ఒప్పుకోలేదు. ఏలూరులోని సిఆర్ రెడ్డి కాలేజ్లో చేర్పించారు. అయితే కోడూరి సుబ్బారావు గారు చదువుపై దృష్టి పెట్టేవారు కాదు. దీంతో కుమారుడి ఆసక్తి కాదండం ఇష్టం లేకపోయినా ఆ కళలు ఉపాధి కల్పించలేవనే ఉద్దేశంతో కోడూరి అప్పారావు గారు కోడూరి సుబ్బారావుని బస్సుల మెయింటెనెన్స్, చెకింగ్ చేసే పనిలో కుదిర్చారు. అక్కడ పనిచేయడం ఇష్టం లేని కోడూరి సుబ్బారావు గారు ఓ రోజు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ముంబైకి వెళ్లిపోయారు. తాను గీసిన చిత్రలేఖనాన్ని, ఇచ్చిన ప్రదర్శనలను చూపించి ముంబైలోని జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్ లో విద్యార్థిగా చేరారు. 2 ఏళ్ల తరువాత డిప్లొమాతో సొంతూరు వచ్చి తన చిత్రలేఖనంతో అందరినీ అబ్బురపరిచారు. ఆ తరువాత స్నేహితులు ఇచ్చిన సూచనతో తన కుంచె పేరును కమలేష్ గా మార్చుకున్నారు. అప్పటికే సంగీతం పైన పట్టు సాధించారు. గిటార్, సితార్, హార్మోనియం వాయించేవారు. అలా చిత్రలేఖనం ద్వారా పేరు తెచ్చుకున్న కోడూరి సుబ్బారావు గారికి సినిమా వాళ్లతోనూ పరిచయాలు అయ్యాయి. అంతేకాకుండా స్వాతంత్ర ఉద్యమంలో డ్రామాల ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని నింపేవారిని చూసి స్ఫూర్తి పొందారు. 7వ తరగతిలోనే తన చిత్రలేఖనం ద్వారా బ్రిటిష్ వారి అరాచకాలను కూడా ఎండగట్టిన కోడూరి సుబ్బారావు గారికి అప్పటి నుండే క్రమేణా సినిమా రచనలపై ఆసక్తి పెరిగింది. అయితే అప్పటి వరకు తమ కుటుంబం నుండి సినిమాల్లో ఎవరూ లేరు. దీంతో సినిమా సాహిత్యంపై, సినిమా కథలపై దృష్టి పెట్టి వాటిని తీసుకుని సినిమా అవకాశాల కోసం మద్రాసుకు చేరుకున్నారు. అప్పటికి మద్రాసులో ఎల్వి ప్రసాద్ గారికి చాలా పేరుండేది. ఆయన్ను కలిస్తే ఆయన వెంటనే ఛాన్స్ ఇవ్వలేదు. 3-4 రోజులు గడిచాక కోడూరి సుబ్బారావు గారి పట్టుదల చూసి సహాయకుడిగా ఛాన్స్ ఇచ్చారు. అదే సమయంలో ఆర్థిక అవసరాల నేపథ్యంలో మరో 2 దర్శకుల వద్ద అసిస్టెంట్ గా చేసేవారు. ఆయన పనిచేస్తున్న సమయంలో ఓ డైరెక్టర్ పిల్లన గ్రోవి పేరుతో సినిమాను ప్రారంభించారు. దీంతో తనకు మంచి రోజులు వచ్చాయని అనుకున్నారు కోడూరి సుబ్బారావు గారు. అయితే ఆర్థిక కారణాలతో ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. దీంతో నిరాశే మిగిలింది. అప్పటికే ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో మళ్లీ ఇంటికి వచ్చేశారు. తీరా చూస్తే ఇంటి దగ్గర పరిస్థితి తారుమారైంది. అప్పటికి వ్యాపారంలో నష్టాలు వచ్చాయి, ఆర్థికంగా ఇబ్బందులు వచ్చాయి. అప్పటికే అక్కయ్యకు పెళ్లైంది. ఇక తన అన్నయ్య పెళ్లి చేసుకుని బయటకు వెళ్లిపోవడంతో కుటుంబంలో తానే పెద్ద కొడుకుగా ఉండాల్సి వచ్చింది. దీంతో ఆ కుటుంబం కొవ్వూరులో ఉన్న పొలాలను అమ్మి కర్ణాటకలోని రాయచూర్ దగ్గరలో అమరేశ్వర క్యాంప్ కి షిఫ్ట్ అయింది. కొన్నాళ్లకు వ్యవసాయం చేస్తూనే ఆర్థికంగా నిలదొక్కుంది ఆ కుటుంబం. దీంతో కోడూరి సుబ్బారావు గారు మళ్లీ మద్రాసుకు వెళ్లారు. అక్కడే ఎల్వి ప్రసాద్ గారి సూచన మేరకు పలు సినిమా ఆఫీసులకు వెళ్లేవారు. అక్కడే కె రాఘవేంద్రరావు గారు, సమతా ముఖర్జీతోనూ పరిచయమైంది. అప్పటికే సాహిత్యంపై పట్టుండేది. సంస్కృతంలో సాహిత్యం అందించేవారు. దీంతో తన పేరును శివశక్తి దత్తగా మార్చుకున్నారు. అలా కోడూరి సుబ్బారావు గారు శివశక్తి దత్తగా మారారు. ఆ సమయంలోనే వీణా వాయిద్య కళాకారిణి భానుమతితో పరిచయమైంది. ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు శివశక్తి దత్త గారు. అయితే మద్రాసులో
కుటుంబం ఉంచడం ఆర్థికంగా భారం కావడంతో ఫ్యామిలీని అమరేశ్వర క్యాంప్లోనే ఉంచారు. అక్కడే పుట్టారు కీరవాణి గారు. ఆ పేరు కూడా కాకతాళీయంగా పెట్టిందే. మద్రాసులో ఓసారి సంగీత దర్శకుడు ఎస్ రాజేశ్వరరావు గారిని కలిసిన సమయంలో ఆయన విప్రనారాయణ సినిమాలోని ఎందుకోయి తోటమాలి అనే పాట పాడుతున్నారు. అప్పటికి సంగీతంపై పట్టున్న శివశక్తి దత్త గారు రాజేశ్వరరావు గారిని ఆ పాట ఏ రాగంలోనిది అని అడిగితే ఆయన కీరవాణి రాగం అన్నారట. ఆ తర్వాత కొన్నాళ్లకు తనకు కుమారుడు పుట్టడంతో ఆ పేరే కుమారుడికి పెట్టారు. ఇక కీరవాణి గారు తన తల్లి వీణావాదన వింటూనే పెరగడంతో ఆయనకు సంగీతంపై ఆసక్తి ఏర్పడింది. దీంతో తండ్రి వద్దే సంగీతం నేర్చుకున్నారు కీరవాణి గారు. ఇక శివశక్తి దత్త గారికి 1988లో జానకి రాముడులో రచయితగా అవకాశం వచ్చింది. ఆ సినిమా హిట్ అయింది. అప్పటికే కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకోవడం, తమ్ముళ్లకు కూడా పెళ్లిళ్లు కావడంతో అంతా ఒకే చోట ఉండేవారు. కీరవాణి గారికి సంగీతం నేర్పించాలని పట్టుబట్టి మరీ నేర్పించారు శివశక్తి దత్త గారు. రేడియోలో పాటలు వినిపించి కుమారుడితో ప్రాక్టీస్ చేయించేవారట. అయితే అప్పుడే ఆ కుటుంబం మరోసారి ఆర్థికంగా కుదుపులకు లోనైంది. ఇంట్లో కీరవాణి, రాజమౌళి, శ్రీలేఖతో పాటు 13 మంది పిల్లలు ఉండేవారు. ఇంటికి పెద్దవాడిగా ఉన్న కీరవాణి గారు చిన్న వయసులోనే కుటుంబ భారాన్ని మోయాల్సి వచ్చింది. అయినప్పటికీ కుటుంబమంతా కలిసి ఉండే విషయంలో ఏనాడు ఎక్కడా పొరపచ్చాలు రాకుండా ఉండేది ఆ కుటుంబం. ఆ తరువాత ఉమ్మడిగా కష్టపడి కుటుంబం ఆర్థికంగా నిలదొక్కునేలా చేశారు. అందుకే ఆ ఇంట్లో ఒకరి సక్సెస్ అందరి సక్సెస్ గా చూస్తారు. కీరవాణి ఆస్కార్ సొంతం చేసుకున్నప్పుడు భావోద్వేగానికి గురయ్యారు శివశక్తి దత్త గారు. సంగీతమే తన కుమారుడి రూపంలో జన్మించిందని ఎంతో గర్వంగా ఉందని అన్నారు శివశక్తి దత్త గారు. ఇక రచయిత విజేంద్ర ప్రసాద్ గారు కూడా కుటుంబానికి అండగా ఉండేవారు. ఇక్కడే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే కళలకు, సంప్రదాయాలకు ఎంతో ప్రాధాన్యమిచ్చే ఆ కుటుంబం కొన్ని అంశాలను అసలు పట్టించుకునేవారు కాదు. పుష్కరాల సమయంలో పెళ్లిళ్లు చేసుకోకూడదని చాలా మంది నమ్ముతారు. అయితే కీరవాణి, శ్రీవల్లిల వివాహం 1991 పుష్కరాల సమయంలోనే జరిగిందట. అంటే గుడ్డి నమ్మకాలకు దూరంగా ఉండేవారు. ఇక శివశక్తి దత్త గారి సినిమాల విషయానికి వస్తే పలు సినిమాలకు రచయితగా వ్యవహరించడంతో పాటు పాటలు రాశారు. 2004లో వచ్చిన సై మూవీలోని నల్లా నల్లాని కళ్ళపాట, 2011లో రాజన్న సినిమాలోని అమ్మ అవని, 2015లో బాహుబలి ది బిగినింగ్ లోని మమతల తల్లి పాట, 2017లో బాహుబలి ది కంక్లూజన్ లోని సాహోరే బాహుబలి పాట, ఇలా పలు పాటలు రాశారు. RRRలోని రామం రాఘవం పాటతో పాటు 2024లో వచ్చిన హనుమాన్ సినిమాలోని అంజనాద్రి థీమ్ సాంగ్ కూడా శివశక్తి దత్త గారి కలం నుండి జాలువారిందే. శివశక్తి దత్త గారు 2007లో దర్శకుడిగా చంద్రహాస్ అనే సినిమాను చేశారు. ఇక శివశక్తి దత్త గారి తోబుట్టువుల విషయానికి వస్తే శివశక్తి దత్త కుటుంబ సభ్యులు సినీ రంగంలో గొప్పగా రాణిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు MM కీరవాణి శివశక్తి దత్త గారి కుమారుడే. మరో కుమారుడు కళ్యాణ్ మాలిక్ కూడా సంగీత దర్శకుడిగా తనదైన ముద్ర వేశారు. అలాగే ప్రముఖ రచయిత విజేంద్ర ప్రసాద్ ఆయనకు సోదరుడు. దర్శక ధీరుడు SS రాజమౌళికి సంగీత దర్శకురాలు MM శ్రీలేఖకు శివశక్తి దత్త పెదనాన్నవుతారు. తన తండ్రి గురించి గతంలో కీరవాణి గారు మాట్లాడుతూ, తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా పట్టుబట్టి మరీ నాకు సంగీతం నేర్పించారు. ఆయన ఆ రోజు అంత కష్టపడి తనకు సంగీతం నేర్పించారు కాబట్టే నేను ఇలా ఉన్నాను. దేవుడి దర్శనం కోసం కొండపైకి వెళ్లాలంటే మెట్లెక్కాలి, కానీ మనల్ని భగవంతుడి వద్దకు చేర్చే మెట్లు మాత్రం దేవుణ్ణి ఎప్పుడూ చూడలేవు. మా నాన్న నాకు ఆ మెట్ల లాంటివారు. ఆయన తన ప్రతిభకు తగ్గ విజయాలు అందుకోలేకపోయినా మాకు పునాది రాయిగా నిలిచారు అంటూ తండ్రిపై తన ప్రేమను చాటుకున్నారు కీరవాణి గారు. మొత్తం మీద ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకున్నా సినిమా రంగంపై తనదైన ముద్ర వేయడమే కాదు, కీరవాణి లాంటి సంగీత దర్శకుణ్ణి, రాజమౌళి లాంటి సినిమా దర్శకుణ్ణి తెలుగు చిత్రసీమకు అందించిన మహోన్నత వ్యక్తి అని కూడా చెప్పవచ్చు. అలా సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన శివశక్తి దత్త 92 వయసులో జూలై 8న అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం.